మీరు యూరిన్ ఎల్హెచ్ కిట్స్ అనేవి దొరుకుతాయి, ప్రెగ్నెన్సీ కిట్స్ లాగానే ఆన్ కౌంటర్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట మెడికల్ షాప్స్లో. ఇవి ఏంటి అని అంటే, మీకు ఎప్పుడైతే ఓవ్యులేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఉండే వాళ్ళలో -14 days చూసుకున్నట్లయితే కనుక అది మీ అరౌండ్ ఓవ్యులేషన్ పీరియడ్ కనుక ఓవ్యులేషన్ అవుతుందేమో అని నెక్స్ట్ 2 days ఉందనంగా మీరు ఇది శాంపిల్ అనేది, యూరిన్ శాంపిల్ అనేది ఎర్లీ మార్నింగ్ శాంపిల్ వేసి చూసినట్లయితే కనుక ఎప్పుడైతే 2 lines వస్తాయో, డార్క్ 2 lines, అది మీ ఓవ్యులేషన్ టైం అనమాట. అక్కడ నుంచి ఆఫ్టర్ 2 days అనేది అది మీ మ్యాక్సిమం ఎల్హెచ్ పీక్ అనమాట. అక్కడ నుంచి 2 daysలో ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఆ తర్వాత ఒక 1 week కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ట్రై చేసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ అనేవి మ్యాక్సిమం ఉంటాయి. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళలో ఎక్కువగా ఏంటి అని అంటే, మీ సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉండాలి, స్కాన్లో న్యాచురల్గా ఫాలికల్ అనేది గ్రో అయ్యి విడుదల అవ్వటం కూడా జరగాలి. అటువంటి వాళ్ళకి ఈ బేస్ లైన్ ప్రికాషన్స్ యూజ్ చేసి మ్యాక్సిమం ఫర్టిలిటీ పొటెన్షియల్ ఉన్న పీరియడ్లో కలిస్తే కనుక ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ టైమ్డ్ ఇంటర్ కోర్స్తో బెటర్గా ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఏమైనా బార్డర్ లైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్పర్మ్ కౌంట్లో కానీ, లేదు అనంటే ఓవ్యులేషన్ ఎగ్ కౌంట్లో కానీ, లేదు యూట్రస్లో అనంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ యూజ్ చేయడం వలన ప్రెగ్నెన్సీ అనేది త్వరగా అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది.